రూతమ్మ మోయాబీల దగ్గరికి బాగానండి తిరిగి వచ్చింది, అటు తిరిగింది ఇటు తిరిగింది. ఈ తిరుగుతున్న తిరుగులాట్లో నయోమి ఎవరైతే ఉన్నారో కొడుకుని తీసుకుని అటు ఇటు తిరుగుతుంటే కొన్ని అవిశ్వాస పనులు చేస్తే ఈ అమ్మాయి ఆ కుటుంబంలోకి వచ్చింది కోడలుగా. అదిగో ఆ అమ్మాయి అత్త ఒక పక్క నలిగిపోయింది, కోడలు ఒక పక్క నలిగిపోయింది, మరొక కోడలు ఉంది అక్క, ఆమె నలిగిపోయింది, వీళ్ళందరూ నలిగిపోయారు. ముగ్గురు కుటుంబంలో ఒకేసారి మగాళ్ళను బాగొట్టుకున్నారు. మా ఆయన పోతే ఏముందిలే, కనీసం నా భర్త లేకపోయినా నా భర్త సహోదరుడు ఉన్నాడు, మా కుటుంబానికి ధైర్యం ఉంటాడు అనుకుంటే ఆయన చనిపోయాడు. నా భర్త నా మరిది చనిపోయినా నా మావున్నాళ్లే అనుకుంటే మామ చనిపోయాడు. దేవుడు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆగిపోమన్నప్పుడు ఆగిపోవాలి. అటు ఇటు తిరిగారు, స్వనిర్ణయాలు తీసుకున్నారు. ఈ సొంత నిర్ణయాలు వాళ్ళకి గండి కొట్టాయి. ఈ ముగ్గురు పోయారు. ఒకే ఇంట్లో ముగ్గురు విధవరాలంటే ఎలా ఉంటుందండి? అలా బాధ చాలా కష్టంగా ఉంటుంది. నా జీవితం అలాగైంది, నీ జీవితం అలాగైంది, నీ జీవితం అలాగైంది. ఆ అమ్మాయికి సలహా ఇచ్చారమ్మా, నీకు విషయం చెప్తున్నాం, నా భర్త ఎలాగో రాడు, నేను పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలు కన్నా నా పిల్లలు పెద్ద అయ్యేంత వరకు మీకు ఎలాగో వయసు ఉండదు, మీకు సలహా ఇస్తున్నా, నా మాట విని మీ అందం అడవి కాసిన ఎన్నిల కాకమునిపే మీ జాతిలో మీ మోయాబీల్లో ఎవరైనా ఉంటే చక్కటి కుర్రోడిని చూసి పెళ్లి చేసుకోండి. ఈ ముసలిదానితో పాడి మీరేమంటారు? నా జీవితం ఎలాగైపోయింది, నా యవ్వనం అయిపోయింది, నా సీనియర్టీ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, నాకు కూడా మీరు ఉంటారా? ఏం తింటారు, ఏం ఉంటారు? నేను తినాలంటే గుప్పుడు మెతుకులు ఎక్కడ సంపాదించాలి నాకు అర్థం కాదంటే ఆ వార్పు వెళ్ళిపోయింది. అత్త, నిజానికి నేను వదిలి నాకు వెళ్ళాలని లేదు, కానీ భవిష్యత్తు ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుంది, ఈ భవిష్యత్తుని ఎదుర్కోవడం నాకు కష్టంగా ఉంది అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల పేరుకు తగ్గ అందం, అందకు తగ్గ బుద్ధి, బుద్ధికి తగ్గ వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రూతమ్మ. అత్త, నీకో మాట చెప్పాలి. నేను దేవుడిని నమ్ముకుని మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు, అత్త మీకు విషయం చెప్పాలి. నా భర్త నేను ఎంత అర్థం చేసుకున్నానో ఆ విషయమే కాదు, నా మామను కూడా నేను అర్థం చేసుకున్నాను. నా మామని నేను అర్థం చేసుకోవడమే కాదు, నా మరిదిని కూడా అర్థం చేసుకున్నాను. నా మరిదినే కాదత్త, మీరు నమ్ముతున్న దేవుడిని కూడా చెప్పండి నేను అర్థం చేసుకున్నాను అత్త. అందుకో మాట చెప్తా, మీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే నా ప్రజలు. అత్త, నీకు విషయం చెప్తున్నాను, నువ్వు కూర్చున్న దగ్గర కూర్చుంటా, లేచిన దగ్గర లెగిస్తా, నువ్వు చనిపోతే నీతో పాటు సమాధి వరకు అడుగులు వేస్తా. నేను అర్థం చేసుకున్నది అత్తింటి కుటుంబాన్నే కాదు, అత్తింటి నమ్మకాలని కూడా అర్థం చేసుకున్నా. నీతిలో ఉంటాను అత్త. ఆ మాటకి నయోమికి ఏం మాట్లాడి అర్థం కాలేదు. రామ్మ తీసుకొచ్చారు. సరిగ్గా ఆమె అందం, చందం, ఆమె భయభక్తులు, చాలా చాలా తగ్గింపు కలిగిన ఆ అందగత్తి రూతమ్మ చూడండి ఎంత బాగుందో. ఏలోనే బాగుందంటే రియల్గా ఎలా ఉంటుందో. ఆవిడ సిస్టర్ గారు అలా ఎగదగా చూడకండి, మన సీనియర్ సిస్టర్ గారు. ఏవైతే ఆ కంకుల మధ్య ఏవైతే ఉందో, ఆ ధాన్యపు కంకుల మధ్య ఏవైతే ఆ గోధుమ కంకులు వేడుతున్నప్పుడు ఆ అమ్మాయిని చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకుని ఆడపిల్లలు, చెల్లెలు, అక్కలు ఎవరైతే ఉన్నారో, మీ మాట, మీ తీరు, మీ డ్రెస్ కోడ్ సొసైటీ గమనిస్తుంది. పరిగెడుతున్న అమ్మాయినే గమనిస్తున్నారంటే నీటి మీద రోడ్డుగా రెడీ అయ్యి వెళ్తే నేను చూడరా? పరిగెడుతున్న అమ్మాయిని పనులు గమనిస్తున్నారు. ఈ పిల్ల లాంటిది. ఆ పొలానికి యజమానైన బోయాసు గమనిస్తున్నాడు. ఈ పిల్ల లాంటిది. అడిగే మామ లేడు, అడిగే మరిది లేడు, అడగడానికి ఈ పదం వాడుతున్నాను ఏమనుకోకండి, మొగుడే లేడు. ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తుంది? ఆకలి దప్పుల కొరకు నీతిని అమ్మేస్తాదా? ఆకలి కొరకు ఒళ్ళు అమ్మేస్తాదా? ఆకలి కొరకు ఏం చేస్తుంది? అమ్మ ఏం చేస్తుంది? నీతికి పడి చేస్తుంది. చావనైనా చస్తుంది కానీ ఒళ్ళమ్మదు, చావనైనా చస్తుంది కానీ నీతిని నమ్మదు, చావనైనా చస్తుంది కానీ ఆ ఎండకు పడి పరగన్నా ఏరుకుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మన ఎథిక్స్ ఎప్పుడు మిస్ అయ్యేది గుర్తుపెట్టుకోండి. అది కదా అమ్మాయి అంటూ ఉండాల్సిన విధానం. ఏం చేస్తున్నావా? కెమెరా ముందు అలా తిరుగుతున్నావు అంటే రీల్స్ చేస్తుందంట. రీల్స్ ఎవడో చూపిద్దామనో ఇలాగంటే ఈ మహిళా సంఘాలు మన మీద పడిపోతున్నారు. ఎవరికి చూపిస్తావు అంటే ఎవరు? నీ నాభి ఎవరికి చూపిస్తున్నావు? నీ మతం అంటే తప్పు అనుకోకండి. దేవుడిచ్చిన అందస్తందాలు నీ బ్రెస్ట్ని ఎవరికి చూపిస్తున్నావు?
నీ నావి, నీ టాయ్స్, నీ అరికల మొదలు నడినంత వరకు నువ్వు ఎవరికి ఎక్స్పోజ్ చేస్తున్నావు? సమాజం అంటే 4 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు చూడటానికి నీ బాడీని అందులో అప్లోడ్ చేస్తున్నావు అంటే నీ పిచ్చి పట్టిందా నీకు? అసలు నీ బాడీని సొసైటీ ఎంటర్టైన్ చేస్తుందంటే నేనేమనాలి? అసలు బుర్ర పని చేస్తుందా, మెంటలో చేసిందా నీకు? పైపెచ్చికి వీడియో పెట్టి చివర్లు అందంట లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సమాజ్ చేస్తాడు దేవుడిని బొందా. నేనేం చేయాలి? లైక్ చేయాలా? ఏం లైక్ చేయము? ఏం లైక్ చేయమంటావు? నడుతున్నాను. చాలామంది తిడతారు, పోయే కాలం ఏంటంటే ఇలాంటి వీడియోలు చేస్తున్నాను. కొంతమంది వెళ్తే అస్సలు మీకు బిగ్ థాట్స్ లేవు, బ్రాడ్నెస్ లేదు. ఏంటి మాకు బ్రాడ్నెస్? ఒక ఆడపిల్లనై ఉండి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడతారంటే ఆడపిల్ల ఉండాలమ్మా. నువ్వు రోడ్డుకి ఏ రంగం చేసి నువ్వు పెద్ద అనకూడదులేండి, ఎందుకు లైవ్ వెళ్తుంది. ఇవన్నీ చేస్తుంటే ఏమంటే సొసైటీ అబ్జర్వ్ చేస్తుంది. నీ ఎదురుగా అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ వెనక అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ పేరెంట్స్ దగ్గర అంటారు. గుర్తుపెట్టుకో. మీ అమ్మాయి అనంటగా తెగట్టేస్తుంది ఇన్స్టాలో రీల్స్. మీ అమ్మాయి అనంటేగా అదే పిచ్చిపాట ఎత్తుంది, డ్యాన్స్ చేస్తుంది. ఆ పిచ్చిపాటకి మీ అమ్మాయినా ఆయన వయసుకు వచ్చిన అమ్మాయిని అలా డ్యాన్స్ చేస్తుంటే ఏంటండి ఎంతమంది తొంటరేదలు ఈ సమాజంలో చూస్తారండి అని వాళ్ళ ఫాదర్ని అడిగితే వాళ్ళ ఫాదర్కి అలవాటు చెప్పిన తల తీసేసినట్టు ఉంటుంది. మరి చెప్తున్నాను, తల ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? మోకాల్లోకి వంచుకుని తల కొట్టుకోలేడు, దాన్ని కన్నానని తల కొట్టుకోవాలా? ఏమైపోతాడు? మీ ఫాదర్ ఏమైపోతాడు? నేను అల్లారు ముద్దుగా పెంచిన మీ అమ్మ ఏమైపోతుంది? నువ్వు నడిస్తే ఆ బుడిబుడి నడకలు నడిస్తే నీ దేహాన్ని ఎంతో భద్రంగా కాపాడుకున్నారే. నువ్వు పెద్ద పిల్లవైనా ఇంకా చిన్నపిల్లలాగే వాళ్ళు నేను చూస్తారే. ఈ వయసులో కూడా వాళ్ళకి గౌరవం నిలబెట్టడానికి పోయి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఏమైపోతావు? రూతమ్మను చూడు. ఈ రూతు సమంత రూతు కాదు, మన రూతు. ఆ సమంత ఈ పేరెట్టుకుని మన బరువు తీసింది. ఈవిడు సమంత చేసే పనులు చేద్దాం డైరెక్ట్గానే అంటున్నాను. ఈ వీడియో రీల్ కట్ చేసి సమంత గారి దగ్గరికి వెళ్ళినా, అమ్మ సమంత, నీ క్రిస్టియన్ ఎథిక్స్ నువ్వు మర్చిపోయావు, అందుకే నీ లైఫ్లో క్రైసిస్ స్టార్ట్ అయింది, నీకు అర్థం కాలేదు. ఇప్పటికీ ఈ దిక్కుమాలిన దేవుని ఎక్కిరించే పనులు చేస్తున్నావు కనుకే నేను మళ్ళీ చెప్తాను, ఎఫెక్ట్ అవుతున్నావు. ఈ వ్యక్తులు, రకరకాల వ్యక్తులు నీ జీవితంలోకి వచ్చారు పోయారు. ఎందుకు? నువ్వు రూతమ్మలా నిలబడితే భలే ఉండే నీ లైఫ్. ఏమనుకుంటున్నావు? రూతమ్మను చూడు, రూతమ్మ జీవితం ఎంత బాగుందో, రూతమ్మ జీవితం ఎంత బాగుందో, ఆశ్చర్యకరం. అమోఘముగా ఆ సొసైటీ అబ్జర్వ్ చేస్తుందంట. ఆ యజమాని పోయేదాడు, రే పద్ధతి అయిన పిల్ల, ఎవడైనా కామెంట్ చేసినా, ఎవడైనా రాంగ్ లుక్ వేసినా, ఎవడైనా కనుసైగలు చేసినా గుడ్లు బిగాసిన ఏమనుకుంటున్నారు? పనికొచ్చారు, పని చేసుకుని పొండి. ఆ పిల్ల జోలికి పోయారా సమాధి చేసేస్తాను ఏమనుకుంటున్నారు? మరో మాట కూడా చెప్పాడు. మరో మాట ఏమన్నా తెలుసు? ఇదిగో ఆ అమ్మాయి ఏరుకుంటున్నప్పుడు వెనకాల ఎవరైనా ఆమె వస్తున్నప్పుడు మీరు చూసి చూడట్టుకొని పనులు వదిలేయండి. అలా దేవుడు అమ్మాయిని పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక యజమాని కాదు. ఎవరి యజమాని అంటే ఏ పొలంలో అయితే పరిగేరిందో ఆ ఎండకి తన అందాన్ని చూడలేదు, ఆ ఎండకి తన సౌందర్యాన్ని పట్టించుకోలేదు, తన ఎండకి తన రంగంతా ఫేడ్ అవుట్ అవుతుంది అనుకోలేదు, ఎక్కడేమనుకోలేదు. నా ఎండకి నా అందం పోయినా, నా ఎండకి నా సౌందర్యం పోయినా, ఏం పోయినా, వయసు అయిపోయినా, నా తల్లి వయసున్నా, నా అత్తమ్మకి గుప్పిడి మెతుకులు పెట్టడానికి నా అందం పోయినా పర్లేదని పొలంలో పడి తిరుగుతుంది. ఏదో రాసేస్తున్నారంటే ఈ మధ్య ముఖానికి, అది పైపరు ఊడిపోతుంది. ఏంటన్నా దాని పేరు? అదేదో వాడుతున్నావా? అదే మొగోళ్ళు రాసేస్తున్నారు, ఆడవాళ్ళు రాసేస్తున్నారు. ఈ పైపరు ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గారు అడుగుతున్నారు. అలాంటివి వాడితే పోతారు, స్కిన్ క్యాన్సర్ వచ్చి పోతారు. ఎలా ఉన్నదాన్ని అలా ఉంచండి. ఇంకా నీకు బ్రైట్నెస్ కావాలంటే రోజుకి 3 సార్లు స్నానం చేయి, మంచిగా స్నానం చేయి, మంచి ఫుడ్ తిను, ఆ చెత్తారం ఆ పానీపూరీలు పాసిపానీపూరీలు తినకుండా మంచి ఫ్రూట్స్ తిను, గ్లో వస్తావు. అలా ఒకటి ఏది పడితే అది వాడితే అందం బాగా, అందానికి విలువ వచ్చి చదువులకు కొట్టిన ఉన్నారు, అందానికి విలువ వచ్చి కుటుంబం పడువు తీసుకుని ఉన్నారు, అందాన్ని ఎక్స్పోజ్ చేసి కుటుంబానికి తలవంపులు తెచ్చిన ఉన్నారు. కానీ ఈ అమ్మాయి అందాన్ని పక్కన పడేసి పొలం పొలం ఏరుకుంటుందంట. ఆ పొలంలో ఈ పరిగేరుకుంటే అమ్మాయి అందంట, నా అందం పోయినా పర్లేదు, నా సౌందర్యం పోయినా పర్లేదు, నా రంగంతో పోయినా పర్లేదు, నా అట్రాక్షన్ పోయినా పర్లేదు, మా అత్తమ్మకు ఇప్పుడు మెతుకులు పెట్టడానికి నా అందాన్ని కూడా పెట్టుబడిగా ఈ సూర్యుడికి అంకితం చేసేస్తాను అంతే. అలాంటి అమ్మాయికి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పిన? విలువలకు పడి నిలబడిన, విలువల కోసం నిలబడిన ఏ తల్లికైనా, తండ్రికైనా, ఏ తమ్ముడికైనా, చెల్లికైనా, ఎవరికైనా విలువలకి పెద్ద పెట్టేసిన వారిని, నీలాంటి విలువలు ఉన్న వారిని నీ జీవితంలోకి దేవుడు తీసుకొస్తాడు.
ఏ పొలంలో అయితే పరిగెరిందో ఆ పొలానికే, గుర్తుపెట్టుకోండి, ఏ పొలంలో పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. ఏ పొలంలో అయితే ఉందో ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. ఆ యజమానుడి పేరు బోయాస్.